వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళ ముఖ్యమంత్రికి మెగాస్టార్ ₹1,00,00,000 చెక్కు అందజేత. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎల్బీ నగర్లో కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన. కుప్పం తిరుపతి నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా 3D పెయింట్ వేశారు. పైన నుంచి మహేష్ బాబు, కింద నీటిలో తండ్రి గారు వచ్చేలాగా అద్భుతంగా వేశారు. ఈ చిత్రం చూసి మహేష్ బాబు మరియు కృష్ణ గారి అభిమానులు షేర్లు చేసి పూరి ఆర్ట్స్ని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జపాన్లో భారీ భూకంపం. రెక్టర్ స్కేల్పై 6.9, 7.1 తీవ్రతతో 2 భూకంపాలు. విజయజాకికి 29 కిలోమీటర్ల దూరంలో మొదటి భూకంపం. విజయజాకికి 20 కిలోమీటర్ల దూరంలో రెండో భూకంపం. సముద్రంలో 33 కిలోమీటర్ల లోతున్న భూకంపం కేంద్రం. సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ జపాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేశారు. ఓ వైసీ బ్రదర్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంఖలో ఎక్కుతారు. ఎంఐఎం పార్టీ ఐటెం గర్ల్స్ లాంటిది, దాన్ని ఎవరు సీరియస్ తీసుకోరు. ఊసరవెల్లి అయిన చెట్టు మీదకి ఎక్కితేనో రాయి మీదకి ఎక్కితేనో రంగు మారుద్ది, కానీ ఈ అన్నదమ్ముల చెట్టును రాయిని చూస్తే రంగు మారుస్తారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ మా దోస్తు అని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మా దోస్తు అని రేవంత్ వల్ల కూర్చుంటున్నారు. వీళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి దోస్తులు అవుతారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. वाह, एक गिरगुट तो भी झाड़ पे चढ़े बाद हरा होता और एक पत्थर के ऊपर चढ़े बाद नीला होता। मगर तुला झाड़ को देख के हरे बन जाते, पत्थर पे चलने से पहले नीले हो जाते। बाप 10 साल का दोस्ती निभाए रे केसीआर से, हफ्ते भर में छोड़ देंगे रेवंत रेड्डी के गोद में गिर गए। तुम किसके दोस्त थे? किसके भी नहीं दोस्त थे तुम, समझे ना? तुम और तुम्हारे भाई किसके दोस्त हो नहीं सकते तुम। जो भी पावर में रहता उसके गोद में रहते तुम। वहां पे एक ट्रू दोस्त थी तुम्हारी। क्या था मामला तुम्हारा? वाह रे वाह, राजशेखर रेड्डी के पास थे तुम, पूरे मामले करे।
रोशिया के पास पूरे मामले, केसीआर के पास पूरे मामले। आम रहता, देखो आम चूस के छोड़ते, वो है करते तुमलापुरम। अब हमारा नया आम है रेवंत अन्ना। बट रेवंत अन्ना विजनरी है। रेवंत अन्ना इतना स्मार्ट है, इतना शार्प है, आम बताता मगर चूसने नहीं देता। जो भी रूलिंग पार्टी है तो उसको मैनेज कर ले। मैं भी हिम्मतनगर में पैदा हुआ, उन्होंने भी हिम्मतनगर में पैदा हुए, बचपने से देख रहे हैं उनको। स्कूल में देखा, कॉलेज में देखा, एमबीबीएस में देखा, सियासत में देखा, आज भी देख रहा हूं, कल भी देख रहा हूं। तो 35 साल में कभी रेवंत रेड्डी को मैं नहीं देखा उनके करीब। रोज आगे पीछे हम देखते रहते थे। तो अब ये नई दोस्ती कहां से आ गई? और ठहर के बोल रहे आई एम अ ट्रू फ्रेंड, आई एम अ ट्रू फ्रेंड। तुम किसके दोस्त थे? किसके भी नहीं दोस्त थे तुम, समझे ना? तुम और तुम्हारे भाई किसके दोस्त हो नहीं सकते तुम। जो भी पावर में रहता उसके गोद में रहते तुम ना। वहां पे एक ट्रू दोस्ती तुम्हारी। क्या था मामला तुम्हारा? గత 3 రోజుల క్రితం జనగాంలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. సదరు పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నాగుల పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుపాము పుట్టలో పాలు పోసి భక్తి చాటుకుంటున్న భక్తులు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక అక్కపల్లి రాజేశ్వర స్వామి దేవాలయంలో నాగపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు తరలివచ్చి నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మజ, వైస్ చైర్మన్ సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. या परिणीर्या फला पुष्पाया च पुष्पिणी बृहस्पति प्रसूदास्तात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः। जय शिवनाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलां। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषामिन्दिवरश्यामो हृदयस्थो जनार्दनः। మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి వేంచేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి వారందరి తరఫున కూడా స్వాగత సుస్వాగత సుమాంజలు తెలియజేస్తూ వేద మంత్రాలతో రైతుల యొక్క ఓం లక్ష్మీం క్షీర
చంద్రామిరణవయీం లక్ష్మీం జాతవేదో మమావహ రామావహ జాతవేదో నాగల్పట్టిన రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం ఆ దృష్టిలో ఆ భవంతో నాకు ఇచ్చింది. ఆయన చేసి తప్పకుండా రైతులకు సంబంధించిన వరకు 100% న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మావాళ్ళందరూ టైం బాగుంటుంది, పని బాగా చేస్తుంది. బండారు సుధాకర్ ఆయనకు కొంత తెలిసి కాబట్టి ఆయన చేయడం. అదేవిధంగా లక్ష్మీ మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ప్రేమ్చంద్ మంచోడు 20 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అనేది తీసుకుని దాన్ని ఖచ్చితంగా విజయవంతం రైతులకు మేలు చేసి వాళ్ళ నుంచి రైతులు ఏదైతే కోరుకుంటారో అది చేస్తారని నమ్మకం ఖచ్చితంగా వాళ్ళ 100% ఏవైతే వాళ్ళందరికీ చాలా తీసుకుంటున్నారు. విజయవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బయట వాళ్ళతో పాటు రైతులందరికీ నా శుభాభినందనలు. అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరి 100% వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా విజయించడం. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో దూసుకొచ్చి డివైడర్ని కొట్టి ఫల్టీలు కొట్టిన కారు హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనులు భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు ఫల్టీలు కొట్టింది. కారులో వెళ్తున్న దంపతులు బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం అందులో ఉన్న మహిళకు తలకు చేయికి గాయాలైనాయి. మండలం రాములపల్లి గ్రామంలో గురువారం రోజున ఊరు ఇలువేల్పైన పోచమ్మ తల్లి బోనాలు శ్రావణ మాసంలో ఊరు గ్రామస్తులందరూ కలిసి ఆడపడుచులు తలపై బోనం ఎత్తుకొని తల్లిని స్మరించుకుంటూ అంగరంగ వైభవంగా నిర్వహించినారు. ఆ పోచమ్మ తల్లి పిల్ల పాప గొడ్డు గోద అందరిని చల్లగా చూడాలని, పాడి పంటలు మంచిగా పండాలని తల్లికి బెల్లం శాకం కళ్ళు నైవేద్యం సమర్పించి బోనం చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్లో కరెంట్ ఇబ్బంది ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని
మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని టీ హబ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్, డయాలసిస్ సెంటర్ని మంత్రి పరిశీలించారు. లేస్తే చెప్తాడు మరి సారు, లేస్తే చెప్తా లేకుండా ఎప్పుడు purchase, what are the drugs you purchase locally? Sir, but continuous Ramjan 24 hours, so that will be need extra staff and place another. The evening shift is 24 hours nights. Already 24 hours scanning చేస్తున్నారు. 50 to 60 patients వస్తున్నారు. In future ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు. రాస్తలేరు అంటే should also get an MRI. Yes, sir. The first MRI, I'll get you an MRI. It is a commitment from my side, I'll get you an MRI. But I want the space. షెడ్ మాట్లాడదాం గురువారం వస్తాం, సోమవారం వస్తాం. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా? ఎక్కడది ఇస్మాయిల్ కేన్ పేట స్టాఫ్ గారికి బెడ్ కావాలి, బయట కావాలి, 10 కావాలి, మినిమం ఇంకా 5 కావాలి. ఓకే, పెరిగితే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్ రేపు పొద్దున పట్టాల్సి వస్తుంది కదా. చెప్పదుడా ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ టెక్నీషియన్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వాళ్ళు టెక్నీషియన్ రిటర్న్ వెళ్తున్నారు. ఇప్పుడైతే చాలా షార్ట్ అయింది. I have gone to the entire hospital, government, general hospital, DC. I remember I was MLA in 89 December. It's a huge property. The district hospital. ఇక్కడ ఏం జరిగినా నారాయణఖేడ్ కానీ, జోగిపేట కానీ, జరాబాద్ కానీ, సదాశివపేట కానీ, నర్సాపూర్ కానీ ఏరియా అన్నిటికీ ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ ఇచ్చే ఉండగా సంగారెడ్డి. ప్రధానంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ మిత్రుడు జగ్గారెడ్డి గారు తనకు కళ ఇక్కడ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కావాలని త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి అవసరం. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, ఎంసీహెచ్ ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని
అందించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్వో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18-19 వార్డులలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమం ఈ రోజుకు చివరి రోజు సందర్భంగా ఏదైతే మొక్కలు నాటి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రత ఉంచుకొని ప్రతి ఇంటి యజమాని కూడా ఒక 5 మొక్కలు కాలుష్య నివారణ కొరకు ఆ చెట్లను చంటి పిల్లల లెక్క పెంచుకునే విధంగా ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీ ఇంటి చుట్టూ లొందలు లేకుండా, నీరు నిల్వకుండా దోమలు, ఈగలు, మలేరియా, విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు సోకకుండా చర్యలు చేపట్టే విధంగా పరిశుభ్రతతో మీ వాడను, మీ యొక్క ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఈ 18, 19 వార్డు అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా పరిశుభ్రతతో పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పచ్చదనం కార్యక్రమంకి మనం ఇక్కడ 18th వార్డ్ 19th వార్డుకు మనం ఇక్కడ పారిశుద్ధ్యం అండ్ ప్లాంటేషన్ మనం ఇక్కడ చూసాం అండ్ ప్లాంటేషన్ కూడా చేశాం. సో మన జిల్లాకి ఈరోజు పచ్చదనం కార్యక్రమంకి చేరువ రోజు. కానీ నేను ఆల్రెడీ అందరు జిల్లా అధికారులకు చెప్పాను కి మనం ఇది మొమెంటం లాగా నెక్స్ట్ డేస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. బికాస్ ఇది 5 days ప్రోగ్రామ్ కాదు, ఇది కంటిన్యూస్ మొమెంటం ప్రోగ్రామ్. సో ఇది కూడా మనం ప్రతిరోజు కూడా ఇది సేమ్ లాగా చేయాలి. సిమిలర్లీ వార్డులో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ అధికారులు అండ్ ప్రతినిధులు నాకు 11 kV ఇష్యూ ఇప్పుడే చెప్పారు. సో అది కూడా మనం కృషి చేస్తాం. అది కూడా ఒక ఎస్సీకు మాట్లాడతాను అండ్ మనం షిఫ్ట్ చేస్తాం. తొందరగా ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. మైబాద్ జిల్లా కోర్టులో స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, కళ్ళగంతలాట, క్యారమ్ బోర్డ్, స్పూన్ వాక్, పురుషుల విభాగంలో స్పాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సురేష్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మాకర్ రెడ్డి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Left.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.